ఒక రాజకీయ ప్రకటన ఓ మీడియా సంస్థను కుదుపు కుదిపింది. అధికార పార్టీ నేత ఇచ్చిన ఆ అడ్వర్టైజ్మెంట్ ఆ పత్రికలో ఓ కీలక ఉద్యోగిపై వేటు వేసింది. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలనుకునే ఆ నేతకు గనుల్ని మింగే రాజకీయ గనుడిగా పేరుంది. ఓ జిల్లాలోని మైనింగ్ బిజినెస్ అంతా ఆయన కనుసన్నల్లోనే నడుస్తుందంటే ఆయన చేతిలోని పొలిటికల్ బిజినెస్ ఎంత బలమైందో అర్థం చేసుకోవచ్చు. అధినేతలను ప్రసన్నం చేసుకునేందుకు ఆయన ఇచ్చిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ఎవరా నేత? ఆయన ఇచ్చిన ప్రకటన ఎవరి మెడకు చుట్టుకుంది? నెల్లూరు ఎంపీ తీరు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. గనులను మింగేస్తున్న ఈ ఎంపీ ప్రభుత్వ పెద్దల్ని ప్రసన్నం చేసుకునేందుకు చేస్తున్న పనులు అన్నీ ఇన్ని కావు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన పత్రికలకు ఇచ్చిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీలో ఉంటూ నిత్యం టీడీపీపై దుమ్మెత్తిపోసే పేపర్ యాడ్ ఇచ్చారు ఆ ఎంపీ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ పనిని టీడీపీ అధిష్టానం పెద్దగా పట్టించుకోకపోయినా పత్రిక గట్టిగానే పట్టించుకుంది. లోకేష్ నాయకత్వంలో 1 కోటి సభ్యత్వాలు పూర్తి చేసిన టీడీపీ అంటూ అధికార పార్టీని ఆకాశానికెత్తే ఆ ఫుల్ పేజీ యాడ్ తీసుకున్నందుకు ఓ ఉద్యోగిపై వేటు వేసింది సంస్థ. పత్రికలో టాప్ ర్యాంక్ లో పనిచేసిన ఉద్యోగికి ఉద్వాసన పలికారు. ఇది వేమిరెడ్డి టాలెంట్. వైసీపీ మీద ప్రేమ చావకో టీడీపీ పెద్దల కృప కోసమో గాని ప్రతిపక్ష పార్టీ పత్రికలో యాడ్ ఇవ్వాలనుకున్న వేమిరెడ్డి ఓ ఉద్యోగికి చిక్కులు తెచ్చిపెట్టారు. వైసీపీలో ఉండగా తాను చెప్పిన వారికే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని జగన్ వద్ద షరతు పెట్టారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. దీనికి జగన్ ఒప్పుకోకపోవడంతోనే పార్టీ మారినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. టీడీపీలో చేరిన ఆయనకు నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చింది అధిష్టానం. ఆయన భార్య ప్రశాంతికి కొవ్వూరు టికెట్ ఇప్పించుకున్నాడు. వేమిరెడ్డి ప్రశాంతికి చంద్రబాబు ప్రభుత్వం టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా కూడా అవకాశం ఇచ్చింది. అయితే ఎంపీ గారి మనసంతా నెల్లూరు జిల్లాలో ఉన్న మైనింగ్ మీదే ఉందట. విదేశాల్లో భారీ డిమాండ్ ఉన్న క్వార్ట్జ్ ఖనిజం జిల్లాలో చాలా గనుల్లో లభ్యమవుతుంది. దీంతో ఆయన జిల్లాలో మైనింగ్ వ్యాపారాన్ని తన గ్రిప్ లో ఉంచుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు. ఎక్కడ తవ్వకాలు జరగాలన్నా ఎవరికి మైనింగ్ అనుమతులు ఇవ్వాలన్నా తన ఆమోద ముద్ర తప్పనిసరి అనే పరిస్థితికి తీసుకువచ్చాడు వేమిరెడ్డి. అందుకోసం మైనింగ్ శాఖలో తనకు అనుకూలమైన అధికారులను నియమించుకున్నారనే ఆరోపణలున్నాయి. అధికారుల అండతో స్థానిక వ్యాపారులపై ఒత్తిడి పెంచుతున్నారు వేమిరెడ్డి. అక్కడ వెలికి తీసిన క్వార్జ్ మొత్తం వేమిరెడ్డికే విక్రయించాలని, అలాగైతేనే అనుమతులు ఇస్తానని అధికారులు మేలిక పెడుతున్నారు. అందుకు అంగీకరించని వారికి అనుమతులు ఇవ్వకుండా వేరువేరు కారణాలతో జరిమానాలు విధిస్తూ వేధిస్తున్నారట. అధికార పార్టీ కృపతోనే వేమిరెడ్డి ఈ మైనింగ్ మాఫియా నిర్వహిస్తున్నారనేది ఇప్పుడు బహిరంగ రహస్యమే. అయితే ఆయన అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ వర్ధంతి రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పత్రికలకు ఇచ్చిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీకి అయిన వైసీపీ అధికార పత్రిక అనే ముద్ర ఉన్న పేపర్లో కూడా వేమిరెడ్డి ప్రకటన ప్రచురితమైంది. అధికార పార్టీలో ఉంటూ ప్రతిపక్ష పార్టీ పత్రికలలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడమేంటని కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. లోకేష్ నాయకత్వంలో 1 కోటి సభ్యత్వాలతో ఎన్టీఆర్ కు ఘన నివాళి పేరుతో ఇచ్చిన ఈ ప్రకటన నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రకటనలో చంద్రబాబు లోకేష్ ను పొగుడుతూ ఉన్నా అది జగన్ పత్రికలో అచ్చేయడం ఇప్పుడు ఓ ఉద్యోగి మెడకు చుట్టుకుంది.
వైసీపీ యాడ్ తీసుకున్నందుకు టాప్ ర్యాంక్ ఉద్యోగం ఉస్టైంది. వేమిరెడ్డి ఇచ్చిన ప్రకటనను తీసుకున్న కారణంగా ఆమెను ఇంటికి పంపినట్లు తెలుస్తోంది. ఫ్యాన్ వదిలి సైకిల్ గూటికి చేరిన వేమిరెడ్డి మనసు ఇంకా జగన్ దగ్గరే ఉందనే విమర్శలున్నాయి. ఆయన అధికార పార్టీకి మారిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా ప్రతిపక్ష పార్టీ తీరును విమర్శించిన దాఖలాలు లేవు. అంటే ఆయన వైసీపీతో సత్సంబంధాలు నెరుపుతున్నారనే వాదన ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన అధికార పార్టీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రతిపక్ష పార్టీ పత్రికను వేదికగా చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా నెల్లూరు జిల్లా మైనింగ్ వ్యాపారాన్ని గుప్పట్లో పెట్టుకునేందుకు వేమిరెడ్డి చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అధికారులు, ప్రభుత్వ పెద్దలు, మీడియా ఇలా అందరినీ మెప్పించే పనిలో పడ్డ వేమిరెడ్డి ఏపీ నుండి చైనాకు యథేచ్ఛగా క్వార్జ్ తరలించేందుకు దారులేసుకుంటున్నారు. మరి వేమిరెడ్డి దందా ఇంకెంత కాలమో చూడాలి.